హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నిన్న షాపింగ్ వెళ్ళిన వ్లాగ్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1 ఇది. వెళ్ళంగానే నాకు ఆ చిన్న కుక్క పిల్ల చాలా క్యూట్గా అనిపించింది. అదే మా అక్కతో చెప్తాను. ఇంక ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ట్రెండ్స్, మ్యాక్స్, లైఫ్ స్టైల్, బ్రాండ్ ఫ్యాక్టరీ, వెస్ట్ సైడ్, జూడియో. నేను ఫస్ట్ అయితే వెస్ట్ సైడ్కి వెళ్తున్నా. ఆల్రెడీ 2 times వెళ్ళాను వెస్ట్ సైడ్కి. నేను రీసెంట్గా ఒక డ్రెస్ ఇంకా షూ కూడా తీసుకున్నాను. ప్రైజ్ విషయానికి వస్తే నాకు వెస్ట్ సైడ్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో కలెక్షన్ అయితే చాలా ఉంటాయి కంపేర్ టు అదర్ షాప్స్. ఇక్కడ చూస్తే మీరు మోస్ట్లీ మ్యాక్సీ డ్రెస్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు మ్యాక్సీ డ్రెస్సెసే నచ్చుతాయి, అందుకే అవే చెక్ చేస్తున్నా. సో నాకు ఆ డ్రెస్ నచ్చింది, కాకపోతే ప్రైస్ ఎక్కువ అనిపించి నేను సైలెంట్గా పెట్టేశాను. ఇక్కడ కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి వెస్ట్ సైడ్లో. ఇంకా నేను ఫ్లాట్స్ తీసుకోవడానికి వచ్చా వెస్ట్ సైడ్కి, అవే చూస్తున్నా. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి, కానీ నాకు ఓవర్ ప్రైస్ అనిపించి అవి తీసుకోలేదు. ఇక్కడ అమ్మాయి చెప్పింది ఈ బ్లాక్ ఇంకా వైట్ న్యూ కలెక్షన్ అంట, ఒకసారి ట్రై చేయండి అని. వైట్ అయితే కొనేసా అమ్మాయి మాట విని, తెలియదు మరి ఎలా ఉంటుందో. ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తున్నా. ఇయర్ రింగ్స్ ఇక్కడ 400 రూపీస్. అమ్మో, చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా ఇదంతా అవ్వదని చెప్పి, ఎలాగో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడే తీసుకోవడం బెస్ట్ అని చెప్పి జస్ట్ ఊరికే మీకు మాత్రం ప్రైజెస్ చూపించి అలా పెట్టేశాను. ఇక్కడ 1 type ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా 400 రూపీస్. దీనికి ఇంత అవసరం లేదనిపించింది నాకైతే. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ నచ్చినాయి, కానీ ఈ ప్రైజెస్ వల్ల నాకు అసలు ఏం తీసుకోవాలో అనిపించలేదు. ఇంకా వెంటనే జూడియోకి వెళ్ళిపోయాము. జూడియోలో 79 రూపీస్ ఈ నెయిల్ పాలిష్. అందుకే మా అక్క కూడా కొన్ని తీసుకునింది, నేను కూడా కొన్ని పర్చేస్ చేసా. ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయో. సో జూడియోలో చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ 25 minutes పడింది నాకు బిల్లింగ్కి, ఓన్లీ కొన్న నెయిల్ పాలిష్లకి. చాలా కామెడీగా అనిపించింది. ఇంకా బయటకు వస్తే హెడేక్గా ఉంది అని చెప్పి జ్యూస్ తాగడానికి వెళ్ళాము. అక్కడ జ్యూస్ తాగాము, కానీ నాకు నచ్చలేదు అది కూడా. ఇంకా హెడేక్ ఎక్కువ అయిపోయి అప్పటికే 10:30 అయిపోయింది. ఇంకా కృతింగా ఉంటుంది అక్కడే ఫేస్ 1లో. యాక్చువల్లీ మాకు తెలియదు కృతింగా కరెంట్లీ నాట్ అవైలబుల్, ఏదో ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. తెలియకుండా మేము పైకి అయితే వెళ్ళిపోయాం. పైకి వెళ్ళి చూడంగా మాకు కృతింగా ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా అక్కడే సింధు ఫుడ్స్ అని చెప్పి ఒకటి ఉంది, వెళ్ళిపోయాం అక్కడికి. ఫుడ్ అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. ఫస్ట్ అపోలో ఫిష్ ఫ్రై ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం లైట్గా తినాలనిపించి అవి ఆర్డర్ చేసాము. ఫిష్ ఫ్రై అయితే నాకు 70%, తర్వాత ఓకే అంతేం నచ్చలేదు. అదే మా అక్కని అడుగుతున్నా, నీకు నచ్చిందా ఫుడ్ అని చెప్పి. తను నాకు నచ్చలేదని, సరే నేను చూపిస్తా వీడియోలో, చెప్పు ఎలా ఉంది అంటే తను సూపర్ అని చెప్పి ఊరికే అబద్ధం చెప్తాంది. యాక్చువల్లీ తనకే నచ్చలేదు ఆ ఫిష్ ఫ్రై. ఓకే, ఆల్రెడీ లేట్ అయిపోయింది 10:30. ఇంకా ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి తింటున్నా. చాలా వేడిగా ఉంది. ఆల్రెడీ నాకు కాలిపోయింది నాలుక, అయినా కూడా తింటున్నా. ఆకలి వేస్తుంది, అందుకే తినేస్తున్నాం. అప్పటికే లేట్ అయిపోయింది, ఆలోచిస్తున్నాం ఏదైనా ఆటో బుక్ అవుతుందా అవ్వదా అని చెప్పి. లక్కీగా ఆటో అయితే బుక్ అయిపోయింది మాకు. ఇంకా తొందరగా అక్కడే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాం. అంతే ఫ్రెండ్స్, నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.